తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, సాధారణంగా మన పెద్దవాళ్ళు, ముత్తాతలు ఎవరైనా సరే చనిపోయిన వారి ఫోటోలని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ చనిపోయిన వారి ఫోటోలని ఇంట్లో పెట్టుకుంటే శుభమా అశుభమా గురువుగారు? ఒక మాట చెప్తానన్నా, మన వంశానికి మూలకారకమైనటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి గోత్రం చెప్తాం. అవును, అవునా? గోత్రం అంటే ఏంటి? మన ఋషులే కదా, మనం వంశానికి మూలకారకులు. అవును కదా. పితృదేవతల అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు. వాటికి కొన్ని స్థానాలు ఉంటాయి. ఆ స్థానాల ప్రకారం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు కొంతమంది అంటే తల్లి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమతోనూ ఇంటికి ఎంటరవ్వగానే ఎదురుగా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ ఫోటో పెడతారు. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు మనం లేవగానే వాళ్ళ మొహం చూడాలనో, వాళ్ళ ఫోటో చూడాలనో, లేదంటే వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ మనం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి సంబంధం, అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినటువంటి పెద్దవాళ్ళ ఫోటోలు ఎవరో పెట్టుకున్నారు. అమ్మాయి వాళ్ళ తండ్రి వాళ్ళు, అబ్బాయి వాళ్ళు చూడటానికి వచ్చారు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫోటోలు కనపడుతుంటే ఒక రకమైనటువంటి ఒక భీతి కలుగుతూ ఉంటుంది మనసులో. ఆహా, చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఎదురుగా పెట్టుకున్నారేంటి వీళ్ళు అనుకునే ఒక ఫీలింగ్, చిన్న ఫీలింగ్ వస్తుంది. అంటే వాళ్ళు దాన్ని అశుభంగా కూడా సంకేతంగా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళు. అంతే కదా. మనకి తల్లిదండ్రులు మన ఇష్టం కాబట్టి మనం పెట్టుకున్నాం, కానీ ఎదుటి వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి అట్లాంటి వాటి వల్ల కొంతవరకు మనసులో ఒక రకమైనటువంటి చిన్న ఫీలింగ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఉత్తరం వైపు గోడకి దక్షిణం వైపు తిరిగేట్టుగా పితృదేవతల ఫోటోలు పెట్టుకోవాలి. ఇప్పుడు నార్త్ వాల్ ఉంటుంది, నార్త్ వాల్కి తగిలిస్తే సౌత్ ఫేస్కి. మనం అందుకనే తద్దినం పెట్టేటప్పుడు కూడా దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకు తర్పణం వదులుతారు. ఎందుకు? దక్షిణం యమస్థానం, పితృస్థానం కాబట్టి. చనిపోయినటువంటి పితృదేవతలు దక్షిణం వైపుగా ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళు ఉత్తరాన్ని చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఎదురుగా మనం నిల్చోవాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దక్షిణం తిరిగి పూజ చేయాలి కదా. కాబట్టి ఈ పితృదేవతలు చూసేట్టుగా, అంటే యమస్థానాన్ని చూసేట్టుగా ఉత్తరం గోడకి పెట్టడం కానీ, లేదు దక్షిణం గోడకైనా పెట్టుకోవచ్చు. దక్షిణం గోడకి పెడితే డైరెక్ట్ మనం వాళ్ళని చూస్తున్నామంటే పితృకార్యం చేసేటప్పుడు డైరెక్ట్ మనం ఇచ్చేస్తూనే ఉంటాం. కాబట్టి దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ గోడలకి పెట్టడం అనేది ఉత్తమం. కానీ ఇంట్లో ఎదురుగా మాత్రం పెట్టకూడదు. ఒకటి, తూర్పు పడమర వైపు అసలు పెట్టకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది కూడాను ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు దేవతా స్థానంలో కూడా పెడుతూ ఉంటారు కొంతమంది. అంటే దేవుడు గూడు ఉంటుంది, ఆ గూట్లో ఫోటోలు పెట్టి బొట్టు పెట్టి ఇచ్చేయడం. కొంతమంది అయితే ఏకంగా అంటే నైవేద్యాలను, అంటే ప్రేమ అవ్వనివ్వండి కానీ దేవునితో పాటు పెట్టడం, లేదంటే నైవేద్యం కూడా నిత్యం పెడుతూ ఉంటారు. నాన్న ఇక్కడ ఓ మాట చెప్పాలి అంటే, సూక్ష్మ రూపంలో ఉండేటువంటి వాళ్ళకి మనం పెడుతున్నటువంటిది ఏమవుతుంది? ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు ప్రాణాన్ని ఏమంటాం మనం? పిండం అంటాం. చనిపోయిన తర్వాత కూడా పెట్టేదాన్ని ఏమంటాం? పిండం అని అంటాం. అంటే ఆ రూపంలో వాళ్ళని మనం దర్శించగలుగుతున్నాం అంతే. పిండ రూపంలో మాత్రమే దర్శించగలుగుతున్నాం. ఆ పిండమే వాళ్ళకి ఇస్తున్నటువంటి నివేదన. పిండ ప్రదానం ఏదైతే ఉందో అదే వాళ్ళకి ఇస్తున్నటువంటి నివేదన. కాబట్టి ముఖ్యంగా రోజు కొంతమంది, నేను ఈ తద్దినాలు అవి జరిగే చోట చూస్తుంటాను కొన్ని చోట్ల బయట. అంటే నేను చేయించాను కానీ పిలిచినప్పుడు వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు ఫోటో ముందు మొత్తం మధ్య మాంసాలు మొత్తం పెడతాడు. అంటే వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ పెడతాడు, మద్యం కూడా పెడతాడు తండ్రికి. నేను అడిగా, ఇదేం చేస్తారని అన్న. నువ్వు అంటే పురోహితుడికి ఏమైనా ఇస్తున్నావా, నువ్వు ఏమన్నా ఏం చేస్తావా అని అన్న. బీదర్కి ఇస్తావా అంటే, అది ఎందుకు ఇస్తాను గురుగారు, అది నేను తాగేస్తానంటాడు. ఆ బాటిల్ వాళ్ళకి ఎందుకు ఇస్తాను, నేనే తాగేస్తానంటాడు. మరి ఇవన్నీ ఫుడ్ అంతా ఏం చేస్తామన్నా? ఇవి ఎక్కువ చేయించాను, అవి కొంతమందికి బయట పెట్టేసి కొంతమంది తింటామని అన్నాడు. మరి అది కూడా ఇవ్వచ్చు కదా, మీ నాన్నగారికి ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు బీదర్కి పెడుతున్నావు అంటే మీ నాన్నగారిని వాళ్ళ రూపంలో చూసుకుంటున్నావు. ఆ రూపంలో ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి తిని వెళ్ళిపోతారు అని మనం అందుకనే కాకి కూడా ప్రాధాన్యత ఇస్తాం. పిండ ప్రధానంలో వికిర పిండం అంటారంటే కాకి పిండం అంటారు. ఆ కాకి వచ్చి ముట్టుకుంటేనే మనకి పెట్టి ఆ కర్మ చేసినటువంటి వాడికి సంతృప్తి. వాళ్ళ తండ్రి ఆ రూపంలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని కదా.
పోని అట్లా కాకులు ఇవాళ రోజు నిజంగా మనం చేసినటువంటి పాపాల వల్ల కాకులు అయితే తిరగటం లేదు అక్కడ. దీపావళి పండుగ పుణ్యమా అంటూ మొత్తం కాకులు, చిలకలు, పిచ్చుకలు మొత్తం ఎటువంటి వెళ్ళిపోయినాయి. అడవుల్లో మాత్రమే ఉన్నాయి. సామాన్యంగా మన సిటీల్లో వీటిల్లో మాత్రం ఎక్కడ కనపడటం లేదు. కనీసం వేరే వాళ్ళకి భోజనం పెడుతున్నామంటే వాళ్ళ స్వరూపంలో పెడుతున్నాం అనుకుంటున్నాం. మరి ఇది కూడా వాడికి ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వట్టే. సో ఇక్కడ ఏంటంటే భౌతికమైనటువంటి వాటి మీదనే మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. కానీ సూక్ష్మ రూపంలో ఉండేటువంటి పితృదేవతలకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మనం అందించేటువంటి ఆహారం, మనం చేస్తున్నటువంటి ఉత్తర క్రియలు వాళ్ళకి అందుతాయో వాటి మీద ఎక్కువగా మనం శ్రద్ధ చూపించట్లేదు. ఎంతసేపటికి భౌతికంగా మాత్రమే చూస్తున్నాం. అది కొంతమంది మూఢభక్తి అనుకోవచ్చు, మూఢనమ్మకం అనుకోవచ్చు. కొంతమంది లేదు నాకు ఇలా చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది, మా నాన్నగారు తిన్నారన్న ఫీలింగ్ నాకు ఉంటుంది, మా అమ్మగారు తిన్నారన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అనుకుంటే పెట్టుకోవడంలో తప్పు లేదు దాంట్లో. కానీ నిత్యం అక్కర్లేదు. ఏదైతే అమావాస్యకి చేయవచ్చు, తప్పనిసరిగా ప్రతి అమావాస్యకి చేయండి. పితృతర్పణం చేయండి, యమతర్పణం చేయండి. పితృదేవతలు తప్పనిసరిగా ఆనందిస్తారు. రోజు చేయమంటే చేసేటువంటి పరిస్థితులు కావు కదా నాన్న ఇప్పుడున్న పరిస్థితులు. కనీసం నెలకు ఒక్కరోజు అమావాస్య రోజున నలునువ్వులు తీసుకుని పితృతర్పణం వదిలితే పితృదేవతలు ఎంత సంతృప్తి పడతారు నాన్న. ఈ తద్దినాలు పెట్టకపోవడం వల్ల కూడా పితృదోషాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సంవత్సరం, ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే ప్రతి నెల మాసికం పెడతారు సంవత్సరం వరకు. అవునా? అంటే చనిపోయిన దగ్గర నుంచి ఆత్మ ప్రయాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఒక నెల ఒక రోజు కింద లెక్క. కాబట్టి ప్రతి నెల మాసికం పెడతాం కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు మనం భోజనం పెడుతున్నట్టే లెక్క. సంవత్సరీకం అయిపోతుంది, సంవత్సరీ విముఖం అంటాం. అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. ప్రతిరోజు అంటే ఆ సంవత్సరానికి తద్దినం పెడుతున్నప్పుడు వాళ్ళకి ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టే లెక్క. ఒక సంవత్సరం ఒక రోజు కింద కదా, తద్దినం ఒక్కసారి పెడితే వాళ్ళకి ప్రతిరోజు పెడుతున్నట్టు లెక్క. అలాంటిది ఇప్పుడు దీంట్లో కూడా ఇంకొక విధానం కూడా ఉంది. ఇంగ్లీష్ డేట్ల ప్రకారం తద్దినాలు పెడుతుంటారు. అది కాదు, చనిపోయిన తిథి చూసుకుంటే ఆ నక్షత్రం ఆ రోజు ఆటోమేటిక్గా దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజున పెడితే వాళ్ళకి సంతృప్తి. ఈ చనిపోయిన పితృదేవతలు కూడా ఇంగ్లీష్ డేట్ల ప్రకారమే చేస్తాను, నా పుట్టినరోజు ఇంగ్లీష్ డేట్ల ప్రకారం చేసుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా. తెలుగు తిథుల ప్రకారం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే తత్ దినము. తద్దినం అని చెప్పి మనం పిలుస్తుంటాం కదా. తత్ దినం, ఆ రోజు అని చెప్పడమే తద్దినం యొక్క లక్షణం. ఇలా పెట్టుకోవాలి. కానీ ప్రతి నెల పెట్టుకోవచ్చు అమావాస్య రోజున, లేదు సంవత్సరానికి ఒకసారి పెట్టేటువంటి తద్దిన రోజున పెట్టవచ్చు. పెద్దల అమావాస్య పితృపక్షంలో వస్తుంటుంది మనకి మహాళయ అమావాస్య. ప్రతి అమావాస్య చేయాలి, మహాళయ అమావాస్య చేయాలి. మహాళయ పక్షంలో వచ్చేటువంటి 15 తిథుల్లో మీ నాన్నగారు చనిపోయినటువంటి తిథో ఏదో ఒక తిథి ఉంటుంది కాబట్టి ఆ తిథి రోజున మహాళయ పక్షం విధానం పెట్టాలి. అలానే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి తద్దినం కూడా పెట్టాలి. నేను మహాళయ పక్షంలో ఇచ్చేస్తున్నా, మా నాన్నగారికి స్వయంపాకం ఇచ్చేస్తున్నా, ఇంకా తద్దినం పెట్టే పని లేదనుకుంటే ఇవాళ భోజనం చేసాం, రేపు చేయొద్దు, ఎల్లుండి చేయొద్దు, అట్లా చేయకుండా ఉండంగా మనం. కాబట్టి ఏ రోజున ఏది చేయాలో తప్పనిసరిగా చెయ్యడం కోసమే కొడుకులు కావాలని కోరుకుంటున్నారు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కొడుకులు లేకపోతే గతులు లేవు, కొడుకులు కావాలి, తలపురుగు పెట్టాలి, కర్మ చేయాలి, తద్దినం పెట్టాలి, మాసికాలు పెట్టాలి. బ్రతుకున్నంతకాలం కూడాను ఆ కొడుకు తద్దినం పెడుతూ ఉంటే ఆ వంశం తప్పనిసరిగా వృద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఓకే. సో పితృదోషాలకి కానివ్వండి, లేదంటే చనిపోయిన వారికి పితృతర్పణాలు వదలటమే మనకు శుభంగా భావించుకోవాలి. తప్పనిసరిగా నాన్న మనం అశుభంగా భావిస్తుంటాం తద్దినం అనేది. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆ రోజున తద్దినం ఉన్న రోజున ఎవరికి ఇంటి ముందుకు వచ్చేటువంటి బిచ్చగాళ్ళకు కూడా బిచ్చం పెట్టరు తద్దినం కాకముందు. దేనికి అంటే ముందుగానే ఇస్తే ఆ రూపంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోయారేమో, నేను పెట్టేటువంటి శ్రాద్ధం వృధా అయిపోతుంది కాబట్టి శ్రాద్ధమైన తర్వాత అన్నదానం చేస్తారు. ఎవరికైనా ఏదో ఒక రూపంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారో నమ్ముతున్నాం కదా మనం కదా. అలాంటప్పుడు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగా చేసుకుంటే చేసుకోవచ్చు. ప్రతినిత్యం చేయవలసినటువంటి అవసరం లేదు. ఫోటోల ముందు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. దేవతా స్థానంలో ఈ పితృదేవతలు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు. అలాగే దక్షిణం గోడ కానీ ఉత్తరం గోడ కానీ పెట్టుకొని నిత్యం కావాలంటే మీ అమ్మగారికి నాన్నగారికి చక్కగా నమస్కారం చేసుకోండి. ప్రశాంతంగా వాళ్ళ ఆశీర్వచనం కావాలి, అక్కర్లేదు. ఓకే గురువుగారు. సో ఇది చాలా మందికి ఉండే సందేహమే. ఎందుకంటే మనకు తాతలు కానివ్వండి, అమ్మలు లేదంటే నాన్నలు కొంతమందికి చాలా చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు. వాళ్ళ మీద భీతితో మనం అలా పెట్టుకుంటాం. కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తేనే మంచి జరుగుతుంది. చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.